సోషల్ మీడియాలో తమ పేరు ఫోటోలను దుర్వినియోగం చేస్తున్నారని స్టార్ హీరోలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఏఐ మార్ఫింగ్, వాయిస్ సింథసైజ్లతో తమ ప్రతిష్ట దెబ్బతింటోందని నటీనటులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చిరంజీవి ఫోటోలను మార్ఫింగ్ చేశారు కేటుగాళ్లు. మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులను చిరంజీవి ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఏది నిజమైన ఫోటోనో ఏది అబద్ధమైన ఫోటోనో తెలియని పరిస్థితి. ఇప్పుడు చిరంజీవికి కూడా ఈ పరిస్థితి తప్పలేదని చెప్పవచ్చు. ఏఐ ద్వారా తయారు చేసినటువంటి ఫోటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసినటువంటి కేటిగాళ్ళు ఆయన వాటన్నిటిని కూడా సోషల్ మీడియాలో అయితే అప్లోడ్ చేశారు. వెంటనే వాటిని గుర్తించినటువంటి చిరంజీవి అండ్ టీం పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదంతా కూడా తనకు తెలియకుండా అసభ్యకరమైనటువంటి తనకు సంబంధించినటువంటి అసభ్యకరమైనటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. కొంతమంది ఒక ముఠా పనిచేసింది అంటూ కూడా ఆ ముఠాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ వాళ్ళు పోస్ట్ చేసినటువంటి ఫోటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలు వీడియోలోనైతే పోలీసులకు సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేయడం జరిగింది. ప్రధానంగా కోర్టు ఆదేశాల ద్వారా అంటే తన మీద జరిగినటువంటి ఏదైతే అసత్య ప్రచారాలు అసభ్యకరమైనటువంటి వీడియోలు ఫోటోలు వాటికి సంబంధించి కోర్టుకు ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ప్రధానంగా చిరంజీవి లాంటి మొత్తం పెద్ద హీరో ఎవరైతే ఉన్నారో అటువంటి వీరందరినీ కూడా అంటే నాటులో చిరంజీవి మొత్తం సోషల్ మీడియాలో వ్యూస్ కోసము తప్పుడు ప్రచారాల కోసము ఇటువంటి నేరాలకు పాల్పడుతూ ఏఐని ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని కేటగాళ్ళందరూ కూడా ఇప్పుడు రంగంలోకి దిగి నిజంగా ఆ ఫోటోలను వీళ్ళని చూస్తే మాత్రం అది నిజమైన ఎక్కడ ఎటువంటి డౌట్ రాకుండా ఇది నిజమైన ఫోటోనే అనే విధంగా కూడా వాటిని క్రియేట్ చేసి చివరికి సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఇంకా మొత్తం ఆ వీడియోలన్నీ ఫోటోలు చిరంజీవి దగ్గర చేరడంతో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా అందజేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ మధు.